హాయ్ హలో గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతిని ఛానల్. నమస్తే అండి. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఈరోజు మెంతులు పులుసు చేశానండి. మెంతులు చలవ చేస్తుంది అండ్ ఒంటికి కూడా చాలా మంచిది. డయాబెటీస్ ఎవరికైనా ఉన్నా కానీ మెంతులు పౌడర్ తింటుంటారు, మెంతులు నానబెట్టుకొని గట్టి తింటుంటారు. అలా కాకుండా రైస్లో కలుపుకొని ఒక కర్రీలాగా తింటే కూడా తినబుద్ధి అవుతుంది. ఇలా మెంతులు పులుసు చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎంత బాగుందో. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది. చాలా బాగుంది. నేను మంత్కి ఒకసారైనా మెంతులు పులుసు చేస్తానండి. కమ్మగా ఉంటుంది తినడానికి కూడా. నోటికి వేడివేడి అన్నంలో కలుపుకొని తింటుంటే వేరే లెవెల్ అనమాట. అసలు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వీడియో స్టార్ట్ చేయగానే అయితే ఫస్ట్ ఒక లైక్ చేయండి గైస్. లైక్ చేస్తే మీరు ఇచ్చే ఒక లైక్ అనేది వీడియో రీచ్ అవుతుందన్నమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా. ఇంకా రెసిపీలోకి వెళ్తే బాగానే పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత పోపులోకి ఒకటి వేసుకోవాలి. దీనికోసం ఒక 2 ఆనియన్స్, టమాటాలు ఒక 3, వెల్లుల్లి, ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చి అది తీసుకున్నానండి. కొంచెం మెంతులు పులుసుకి ఆనియన్స్ ఎక్కువే పడుతుందండి. పులుసు అంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చిక్కగా మంచిగా వస్తుంది అనమాట. మెంతులు నేను ఒక 5 hours నానబెట్టుకున్నానండి. ఎర్లీ మార్నింగ్ నానబెట్టాను. ఓవర్ నైట్ నానబెట్టుకున్నా కానీ మెంతులు బాగుంటాయండి. నేనైతే ఎర్లీ మార్నింగ్ నానబెట్టి బాగా జిగురు పోయేలా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మరి డీప్ ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే పులుసుకి కొంచెం పచ్చిగా ఉన్నా బాగుంటుంది. ఆనియన్స్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటే చూడండి తొందరగా పోపు కూడా అయిపోతుంది. ఈజీ అండ్ సింపుల్ అండ్ టేస్ట్ అండ్ హెల్దీ కూడానండి. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. ఈ వేసవి కాలంలోనండి ఇలాగ పులుసు అయితే తింటుంటే బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. స్పైసెస్ అండ్ తినలేం కదా, ఎక్కువగా కారం గట్ట తినలేం కదా. ఇలా పులుసు చేసుకొని తింటే కమ్మగా అనిపిస్తుంది. ట్రై చేయండి, సరేనా. ఇంకా కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటానండి కర్రీలోని కానీ పులుసులో కానీ. పులుసులో అయితే ఇంక 2 ఎక్స్ట్రానే వేస్తాను. 4 పచ్చిమిర్చి వేసుకున్నాను ఇందులోని. ఇంకా గార్లిక్ కూడా వేసుకోవాలి. అది పోపులోనే వేసుకోవాలండి. నేను మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నాను. మీరైతే పోపులో ఫస్ట్ స్టార్టింగ్లోనే వేసుకోండి, బాగుంటుంది. చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి. నేను ఫస్ట్ చింతపండు నానబెట్టుకుని కూడా ఉంచుకున్నాను. టమాటాలు వేస్తున్నాం కాబట్టి చింతపండు కొంచెం వేసుకోవాలండి. మరి పులుపు ఎక్కువైపోయినా అంత బాగుండదు. మీరు చూసుకోండి అనమాట. ఆ క్వాంటిటీకి సరిపడ్డాగా చింతపండు వేసుకోవాలి. మీలో ఎవరైనా మెంతుల పులుసు ఈ విధంగా చేసుకున్నట్లయితే నాకు కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది. ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి గైస్, నేను కూడా మార్చుకుంటాను అనమాట. ఇంకా మెంతులు అందులో వేసేయాలి. ఎండలు అయితే బాగా ఎక్కువేయండి. అందరికీ ఎట్లా ఉందో కానీ మా విజయనగరంలో అయితే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా టమాటాలు కూడా వేసేయాలి. అసలు వేపుతుంటేనే స్మెల్ చాలా బాగా వస్తుందండి. మెంతులు వేసాం కదా, చాలా బాగుంటుంది. కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి.
టమాటాలు వేసాక చదనీయకుండా మూత పెట్టేయాలండి. టమాటాలు ఎప్పుడు వేసినా కానీ వెంటనే కలపకూడదు, మూత పెట్టేయాలి. మూత పెట్టిస్తే మగ్గుతుంది అన్నమాట. బాగా టమాటాలు మగ్గుతాయండి, మూత పెట్టి ఉంచేయాలి. ఇంకా ఒక్క 5 మినిట్స్ అలా ఉంచేసామంటే సిమ్లోని బాగా స్మాష్ అయిపోతాయి. 5 మినిట్స్ అయిపోయింది, ఇంకా తీసేద్దాం. చూడండి దగ్గరికి అయిపోయింది కదా, టమాటాలన్నీ మగ్గిపోయాయి, పచ్చి అంతా పోయింది. స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుందండి. కిచెన్లో వండితే హాల్ వరకు వెళ్తుంది. స్మెల్ అయితే సూపర్ ఉంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి మెంతులు. ఇంకా మెంతులు నానబెట్టి మిక్సీ వేసి అది తలకి కూడా రాసుకుంటారు, హెయిర్ కూడా బాగుంటుందని చెప్పేసి. నేను అప్పుడప్పుడు అట్లా చేస్తుంటాను. ఇంకా కారం, సాల్ట్ టేస్ట్కి సరిపడ్డాగా వేసుకోవాలండి. సాల్ట్ ఇంకా మూత పెట్టేసుకొని అలా ఉంచితే చక్కగా మగ్గిపోతుంది అన్నమాట. వావ్, చూసారా స్మెల్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఇప్పుడు చింతపండు నానబెట్టించుకున్నాం కదా, అది వేసేయాలి. చింతపండు రసం వేసుకొని కొంచెం కలిపేసుకోవాలి. పులుసు మరీ పలుచగా కాకుండా ఇలా థిక్గా ఉన్నట్టు చేసుకుంటేనే రైస్లోకి బాగుంటుందండి. ఇంక వేడివేడి అన్నంలో కలుపుకొని తింటుంటే అసలు వేరే లెవెల్ అండి. వావ్, పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా కొత్తిమీర అదే చల్లుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం. అల్యూమినియంలో ఉండేటప్పుడు అందులో ఉంచుకోకుండా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను వంట అయిపోగానే వేరే దాంట్లోకి అన్నీ తీసి పెట్టేస్తానండి. ఫ్రెష్ కొత్తిమీర మార్నింగే తీసుకున్నానండి, కొంచెం ఎక్కువ వేసాను. చాలా బాగుందండి పులుసు అయితే మాత్రం. మీరు కూడా ట్రై చేయండి, స్కిప్ చేయకుండా వీడియో చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫైనల్లీ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంక వేడివేడి అన్నం పెట్టుకుని లాగించడం. నేనైతే పులుసుతో పాటు దొండకాయ ఫ్రై కూడా చేశాను. టుడే లంచ్ అన్నమాట ఇది. అందరికీ థ్యాంక్ యూ. వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇంకో వీడియోతో వస్తా. బాయ్ అండి.